హాయ్ ఫ్రెండ్స్ అందరికీ టుడే కరెంట్ అఫైర్స్ కోసం డిస్కస్ చేసుకుందాం. దానికంటే ముందుగా మరెన్నో ఇలాంటి న్యూ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక టాపిక్లో వెళ్ళినట్లయితే మొదటి ప్రశ్న చూద్దాం. ఇటీవల వ్యవసాయ రంగానికి తాగునీటి పథకాలకు నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా ఒక పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీని ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది? ఒక పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీని ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది అని అడిగారు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి తెలంగాణ. రెండవ ప్రశ్న చూద్దాం. మధ్యప్రాచ్యం మరియు అరబ్ దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఆగస్టు 2026లో మరణ శిక్షను పూర్తిగా రద్దు చేసిన దేశం ఏది? మరణ శిక్షను పూర్తిగా రద్దు చేసిన దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ లెబనాన్. మూడవ ప్రశ్న చూద్దాం. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిన నూతన అంతర్జాతీయ విమానాశ్రయం ఏది? నూతన అంతర్జాతీయ విమానాశ్రయం ఏది అని అడిగారు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం భోగాపురం విమానాశ్రయం. నాలుగో ప్రశ్న. అమెరికా మరియు దక్షిణ కొరియా దేశాల మధ్య సైనిక సంసిద్ధతను పెంపొందించుకోవడానికి ఇటీవల ప్రారంభమైన వార్షిక ఉమ్మడి సైనిక వ్యాయామం పేరు ఏమిటి? ఇటీవల ప్రారంభమైన వార్షిక ఉమ్మడి సైనిక వ్యాయామం పేరు ఏమిటి అని అడిగాడు. ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్. ఐదవ ప్రశ్న చూద్దాం. ఇటీవల రైతు రుణాలను పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? రైతు రుణాలను పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ తమిళనాడు ముఖ్యమంత్రి. ఆరవ ప్రశ్న చూద్దాం. ఫ్రైడ్రిచ్ అటాక్సియా అనేది ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది శరీరంలోని ఏ వ్యవస్థలను దెబ్బతీసే ఒక అరుదైన జన్యులోపం? అని అడిగాడు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం నాడీ వ్యవస్థ మరియు గుండె ఈ వ్యవస్థలను దెబ్బతీస్తుందంట. ఏడవ ప్రశ్న చూద్దాం. దేశంలో బయోటెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధనలను ప్రోత్సహించడానికి DBT మరియు BIRAC సంయుక్తంగా ప్రకటించిన హబ్స్ పేరు ఏమిటి? DBT మరియు BIRAC సంయుక్తంగా ప్రకటించిన హబ్స్ పేరు ఏమిటి? ఈ ప్రశ్నకు సరైన సమాధానం బయో AI మొలంకూర్ హబ్స్ సరైన సమాధానం అవుతుంది. ఎనిమిదవ ప్రశ్న. ప్రతి ఏటా ఆగస్టు 1వ తేదీన ఊపిరితిత్తుల క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడానికి ఏ దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఊపిరితిత్తుల క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడానికి ఏ దినోత్సవాన్ని జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం. ఈజ్ ద రైట్ ఆన్సర్. 9వ ప్రశ్న. భారతీయ వంట గ్యాస్ మార్కెట్లలో వినియోగదారులకు మరింత వేగంగా మరియు పారదర్శకంగా కనెక్షన్లు అందించడానికి ఇటీవల ప్రవేశపెట్టబడిన నూతన ఉమ్మడి పోర్టల్ పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ సహజ్ 2.0 ఈజ్ ద రైట్ ఆన్సర్. 10వ ప్రశ్న. సరిహద్దు రక్షణ మరియు వ్యూహాత్మక భద్రతను పెంపొందించడానికి భారత్ మరియు ఏ దేశ సరిహద్దు దళాల మధ్య ఇటీవల అత్యున్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిగాయి అన్నాడు. ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్
భారత్ మరియు బంగ్లాదేశ్ అవుతుంది. భారత్ మరియు బంగ్లాదేశ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 11వ ప్రశ్న. ఇటీవల కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2026 ముందస్తు నివేదికలో అత్యంత పరిశుభ్రమైన నగరాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది? నగరాల జాబితాలో మొదటి స్థానం అంట. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇది ఇప్పటి నుంచో ఈ నగరం మాత్రమే మొదటి ప్లేస్లో ఉంటుంది. చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఇండోర్. 12వ ప్రశ్న. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ICC బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాల ప్రకారం రాబోయే ICC పురుషుల T20 వరల్డ్ కప్ 2026కి సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న దేశాలు ఏవి? T20 వరల్డ్ కప్ 2026కి సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న దేశాలు ఏవి అని అడిగాడు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం భారత్ మరియు శ్రీలంక అవుతుంది. 13వ ప్రశ్న. పర్యావరణ పరిరక్షణ కోసం మరియు కాలుష్యాన్ని తగ్గించడం కోసం 100% పర్యావరణ అనుకూల ఈ బస్సులను ప్రవేశపెట్టిన దక్షిణ భారతదేశపు మొదటి పుణ్యక్షేత్రం ఏది? దక్షిణ భారతదేశపు మొదటి పుణ్యక్షేత్రం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం తిరుమల, మన ఆంధ్రప్రదేశ్ అవుతుందండి. తిరుమల, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 14వ ప్రశ్న చూద్దాం. ఇటీవల వార్తల్లో నిలిచిన ప్రాజెక్ట్ గరుడ అనేది భారతదేశంలో దేనికి సంబంధించిన నిఘా మరియు భద్రత వ్యవస్థ? భారతదేశంలో దేనికి సంబంధించిన నిఘా మరియు భద్రత వ్యవస్థ అని అడిగాడు. ఈ ప్రశ్నకు ఆన్సర్ చూసుకున్నట్లయితే సరిహద్దుల్లో డ్రోన్ నిఘా మరియు యాంటీ డ్రోన్ వ్యవస్థ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సరిహద్దులో డ్రోన్ నిఘా మరియు యాంటీ డ్రోన్ వ్యవస్థ. తదుపరి ప్రశ్న చూద్దాం. చివరి ప్రశ్న 15వది. ఇటీవల కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ CDSCO గుండె జబ్బుల నివారణకు భారతదేశంలోనే తయారైన ఏ నూతన స్వదేశీ ఔషధాన్ని అత్యవసర వినియోగానికి ఆమోదించింది? ఏ నూతన స్వదేశీ ఔషధాన్ని అత్యవసర వినియోగానికి ఆమోదించింది అని ప్రశ్న అడిగాడు. మరి ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏమవుతుందంటే హార్ట్ షేప్ 25 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు సంబంధించి 15 బిట్లు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి రేపు మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మరి ఎన్నో టాపిక్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.